రెడీ చేస్తండి. పచ్చి మామిడికాయ అండి, ఇవన్నీ పోపులండి. ఇది ములగాకండి, తురుముకని చేస్తానండి. ఇదిగోండి రైస్ ఉడుకుతుంది, పులిహోర రైస్. రైస్ రెడీ అయిపోయిందండి. ఈ రైస్లో నేను పచ్చిమిరపకాయలు, కొన్ని అల్లం ముక్కలు, కొంచెం కరివేపాకు, ఇలా వేసి ఉంచుకోవాలండి. నూనె మరిగిపోయిందండి, నూనె వేస్తానండి. పోపులు వేగిపోతున్నాయండి. వేస్తానండి, ఎండుమిర్చి వేస్తానండి, పచ్చిమిరపకాయలు, తురుము కూడా వేసేస్తున్నానండి. వేస్తున్నానండి 2 స్పూన్లు సాల్ట్. రెడీ అయిపోయిందండి. పులిహోరలోకి మామిడికాయ తురుముతో తయారు చేస్తానండి. ఈ పోపులన్నీ రెడీ అయిపోయి ఇప్పుడు రైస్లో కలిపేస్తానండి. ములగాకు మొత్తం అంతా వేగిన తర్వాత, రెడీ అయిపోయిన తర్వాత, ఈ ముద్ద రెడీ అయిన తర్వాత ఈ ములగాకు ఇలా వేసుకుని కలుపుకోవాలండి. ముందుగా నూనెలో వేస్తూ ఉంటే అది పేలిపోద్దండి, టపటపా పేలిపోద్ది. వేగిపోయిన పోపులు ఇందులో వేస్తానండి. పుల్లగా చాలా టేస్ట్గా ఉంది. లాస్ట్లో స్పూన్ ఆవపిండి కూడా వేస్తానండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇది నేను ఇప్పుడు తిని టేస్ట్ చెప్తానండి. చాలా బాగుందండి, పులుపులుగా చాలా టేస్ట్గా.